ప్రజ్వల్ రేవಣ್ణ హెచ్డి రేవಣ್ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తామని ప్రకటించింది. బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా స్వయంగా వెల్లడించారు. జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోకుండా కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోయిందని ప్రశ్నించారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ కుమారుడు, కర్ణాటక ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణ మనుమడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వందలాది మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా వారికి సంబంధించిన వీడియోలు దాదాపు 3,000కు పైగా బయటికి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే రేవణ్ణ వేధింపులకు గురైన బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక సర్కార్ ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా బెళగావిలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రణదీప్ సుర్జేవాలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల సమక్షంలో ఈ ప్రకటన చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. కర్ణాటకలో హాట్ టాపిక్గా మారిన ఈ సెక్స్ స్కాండిల్, రేవణ్ణ సెక్స్ స్కాండిల్ ఏదైతే ఉందో దానిపై కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సిద్ధరామయ్య ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక కీలక ప్రకటన అయితే చేసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, జనరల్ సెక్రటరీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రణదీప్ సుర్జేవాలా ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. పబ్లిక్ వేదికగా అంటే ఎవరైతే మహిళలు ఉంటారో, హెచ్డి రేవణ్ణ కావచ్చు, అదేవిధంగా హెచ్డి రేవణ్ణ తనయుడు ప్రజ్వల్ రేవణ్ణ కావచ్చు, వీళ్ళిద్దరి బాధితులుగా మారినటువంటి వేలాది మహిళలకి ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పేసి ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంతకుముందు భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి దేవగౌడ కొడుకు, అదేవిధంగా దేవగౌడ మనవడు ఇద్దరు కూడా ఈ విధమైన సెక్స్ స్కాండల్లో ఇరుక్కోవడం అనేది కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ, అందులోనూ కర్ణాటకలో 2వ దశ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి ఒక సెక్స్ స్కాండిల్ బయటకు రావడంతో అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై, అదేవిధంగా అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విమర్శలు సంధించే ఒక అవకాశాన్ని అయితే, అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీని చేసుకోవడానికైతే ఒక అవకాశం లభించిందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పొలిటికల్గా ఇది ఎంతవరకు ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరికి నష్టం కలిగిస్తుంది అన్న విషయాలు పక్కన పెడితే, ఒక సగటు మనిషిగా ఒక మహిళకి అన్యాయం జరగడం అనేది ఎవరు చేసినా కానీ దాన్ని తప్పుగా మనం భావించవచ్చు. అయితే దీనిలో మనం చూసినట్టయితే ముందుగా 3,000 మందికి పైగా బాధితులు ఉన్నారని న్యూస్ వార్తలు రావడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి హెచ్డి రేవణ్ణను ఆల్రెడీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకోగా, తన తనయుడు ప్రజ్వల్ రేవణ్ణ మాత్రం ఇంకా యూరోప్లో ఉండడం జరిగింది. యూరోప్లో అయితే ఇతనిపై కూడా లుకౌట్ నోటీసులు ఆల్రెడీ జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అతను కనపడితే వెంటనే అరెస్ట్ చేయాలి అనే ఒక నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఇష్యూ కర్ణాటకలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ కర్ణాటకలో హాట్ టాపిక్గా మారిన ఇష్యూపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ డబ్బులు ఇస్తాము అనే ఒక చిన్న వ్యాఖ్య కాస్త డిస్టర్బింగ్ కామెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొలిటికల్గా ఎలాంటి స్ట్రాటజీస్ అయినా ప్లే చేసుకోవచ్చు, పొలిటికల్గా ఒకరిపై ఒకళ్ళు ఎలాంటి విమర్శలైనా సంధించుకోవచ్చు, ఎలాంటి స్ట్రాటజీస్ అయినా ప్లే చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కసారిగా అంటే బాధితులందరికీ డబ్బులు ఇస్తాము అంటే బాధితులందరినీ కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫేస్లు కూడా అందరికీ తెలిసే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు సీక్రెట్గా దీన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్న విషయాన్ని కాస్త బహిర్గతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిద్ధరామయ్య
చేస్తున్న ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా అంటే ప్రజ్వల్ రేవన్న, అదేవిధంగా హెచ్డి రేవన్న వీళ్ళిద్దరూ చేసింది 100కి 100 పార్లు తప్పైనప్పటికీ వాళ్ళు చేసింది చాలా అంటే సంఘానికి వ్యతిరేకమైన పని చేసినప్పటికీ వారిపై వీళ్ళు తీసుకుంటున్న ఒక చర్యలు కావచ్చు, ఒక అంటే వీళ్ళు పొలిటికల్గా వాడుకోవడానికి చేస్తున్న ఒక స్ట్రాటజీ కావచ్చు, మహిళలకి బాధిత మహిళలకి డబ్బులు ఇస్తాము, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాము అని చెప్పిన స్టేట్మెంట్ మాత్రం కాస్త సొసైటీ పరంగా కాస్త డిస్టర్బింగ్గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరి ఫేసెస్, వాళ్ళందరి పేర్లు కూడా ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమంలో బహిర్గతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీనిని ఎంత మేరకు సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, అదేవిధంగా ఈ బాధిత మహిళలు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిన కమెంట్స్ని ఎంతవరకు స్వాగతిస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కెమెరామ్యాన్ భరత్తో మానస్, రాజ్ న్యూస్.